హే మేబీ అ వెరీ క్విక్ వీడియో. చాలామంది రీసెంట్గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉన్నారు దట్ ఆపర్చునిటీ కార్డ్ మీద రావచ్చా, జర్మనీ ఎలా ఉంటుంది అని. థింగ్ ఏంటి అంటే, మీరు ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అండ్ వేరే కంట్రీస్కి బ్లాక్డ్ అకౌంట్ అంటే మీరు ఇమీడియట్గా అది విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. యూ కెన్ విత్డ్రా ఇట్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్ టు హోమ్. బట్ జర్మనీ రూల్స్ ఎట్లా అంటే, మీకు ఎవ్రీ మంత్ 1027 యూరోస్ మాత్రమే మీరు విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. సో ఇట్లా ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకోవాలి. సో కొంతమందికి 6 months ఉంటుంది, కొంతమందికి 11 months or 12 months ఉంటుంది. యూ కెనాట్ విత్డ్రా ద హోల్ మనీ ఎట్ ఏ టైమ్. అండ్ చాలామంది ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చేటప్పుడు బేసిక్ లాంగ్వేజ్ లేకుండా వస్తున్నారు. టు బి హానెస్ట్, జర్మనీలో లెట్సే మీరు జర్మన్ మాట్లాడకపోతే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పార్ట్ టైమ్స్. చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్. లెట్సే ఫ్రాంక్ఫర్ట్, బర్లిన్ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో యూ మే ఏబుల్ టు గెట్ వన్. బట్ నార్మల్ సిటీస్లో, సబర్బ్స్లో వస్తే మాత్రం జర్మన్ మాట్లాడకుండా ఒక పార్ట్ టైం ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ జర్మనీలో పార్ట్ టైమ్స్ వేరే కంట్రీస్లో లాగా ఓవర్ టైమ్స్ ఎట్లా అంటే అట్లా చేయడానికి కుదరదు. As a student, you can only do a mini job and you're gonna get 530 euros per month. అండ్ ఈ 530లో కూడా యూజువల్గా మీరు స్టూడెంట్ అపార్ట్మెంట్స్లో ఉండాలంటే స్టూడెంట్ అయి ఉండాలి. ఆపర్చునిటీ కార్డ్ మీద చాలామంది జాబ్ సెర్చ్కే వస్తారు. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఇన్ అ షైడ్ అపార్ట్మెంట్ ఆర్ సంథింగ్, మినిమం 400-500 euros మీకు రెంట్కే అయిపోతాయి. అండ్ దెన్ గ్రాసరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఐ వుడ్ సే ఇస్, మీరు ఆపర్చునిటీ కార్డ్ మీద రావడం అనేది ఇట్స్ అ గుడ్ చాయిస్. మీరు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే ఇండియాలో మినిమం B1 వరకు లాంగ్వేజ్ నేర్చుకొని వస్తే జర్మనీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. మీరు లాంగ్వేజ్ నేర్చుకోకుండా అబ్రాడ్ వెళ్ళాలి అని జస్ట్ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి. ఈ ఖర్చులకు మళ్ళీ ఇంట్లో మనీ అడగాలి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆర్ ఐ వుడ్ సజెస్ట్, డోంట్ డూ దట్ మిస్టేక్.